హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ అభి. జిల్లాలో 1.36 లక్షల ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల గుర్తింపు. జిల్లాలో కేటగిరీలుగా లబ్ధిదారులు: L1 అర్హులు 39,502, L2 అర్హులు 17,752, L3లో 79,704. మొత్తం లబ్ధిదారుల సంఖ్య 1,36,958. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, వనపర్తిలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ మోడల్ హౌస్. వివరాల్లోకి వెళ్దాం. జిల్లాలో ఇందిరమ్మ ఇంటి పథకానికి 1,36,950 మందిని అయితే అర్హులుగా అధికారులు అయితే గుర్తించారు. దీంతో ఎన్నాళ్ళుగా సొంత ఇంటి కళ కోసం ఎదురు చూస్తున్న నిరుపేదల కళ తీరనుంది. ఇందిరమ్మ ఇంటి పథకానికి ఎంపికైన లబ్ధిదారులను L1, L2, L3 అని చెప్పి 3 కేటగిరీలుగా విభజించారు. సొంతంగా ఇంటి స్థలం ఉన్న వారు మొదటి కేటగిరీగా, ఇంటి స్థలం లేని వారు రెండో కేటగిరీగా, ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మూడో కేటగిరీగా విభజించి పథకాన్ని అయితే అమలు చేయనున్నారు. ఇప్పటికే ప్రతి మండల కేంద్రంలోని ఇందిరమ్మ ఇల్లు మోడల్ను నిర్మిస్తున్నారు. 400 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మించుకుంటే ప్రభుత్వం సొంత స్థలం ఉన్నవారికి పునాది, గోడలు, సెంట్రింగ్, నిర్మాణ సమయాల్లో విడతల వారికి 5 లక్షలు చెల్లించనుంది. సొంత స్థలం లేని వారికి ప్రభుత్వమే స్థలాన్ని చూసి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వనుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, L2 వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్థలంతో కూడిన 5 లక్షల రూపాయలు లేదా గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇలా నిర్మించి ఇంకా కొన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి, అవి L2 లబ్ధిదారులకు మిగిలిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టి అలాగే ఉన్న ఇండ్లను ఇవ్వాలని చెప్పేసి అయితే ఇస్తే మాత్రం ఇందిరమ్మ ఇంటి పథకానికి కొంత భారం తగ్గించుకోగలుగుతున్నామని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది. ముందు ఈ 2 కేటగిరీలకు పూర్తయ్యాక 3వ కేటగిరీ కింద దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నారు. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలకు తావివ్వకుండా అర్హులైన వారిని గ్రామ సభల ద్వారా ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అయితే ఆదేశించిన విషయం తెలిసిందే. పలు చోట్ల గ్రామ సభల్లో ఇప్పటికే అర్హుల పేర్లు వినిపించారు. నిజంగా అర్హులుండి పేర్లు రాని వారున్నా తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చని, అర్హులైన వారందరికీ ఇల్లు మంజూరు చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అంటే ఎవరైతే ఇందిరమ్మ ఇంటికి అర్హులు ఉన్నారో ఈ L1, L2లో ఎవరికైతే లీస్ట్లో పేరు రాదో మీరు మళ్ళీ అప్లై చేసుకోమని చెప్పేసి గవర్నమెంట్ అయితే చెప్తుంది. లాస్ట్ టైం మనం కూడా చెప్పడం అయితే జరిగింది. ఏదైతే ఈ L1, L2 ఉన్నారో వీరికైతే 100% అయితే ఈ ఇందిరమ్మ ఇంటికి సంబంధించి ఏదైతే స్కీమ్ ఉందో అది మాత్రం 100% వస్తుందండి. ఎందుకంటే చాలామంది మనకు కామెంట్ అయితే చేస్తారు వీడియో చూసిన తర్వాత, మనం L1లో ఉన్నామా, L2లో ఉన్నామాకు వస్తుందని చెప్పేసి. ఇప్పుడున్న మనకున్న సమాచారం ప్రభుత్వ వర్గాల సమాచారం ఒకటి అండి. L1, L2లో ఎవరైతే ఉన్నారో వారికి 100% వస్తుంది. ఏంటంటే L2లో ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం టైం పట్టవచ్చు. ఎందుకంటే 5 లక్షలతో కూడిన సొంత స్థలంతో కూడిన 5 లక్షలు ఇవ్వాలంటే కొద్దిగా ప్రభుత్వంకి టైం పట్టవచ్చు. అలాగే గత ప్రభుత్వం పంపిణీ చేయకుండా ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో వాటిని కొద్దిగా మౌలిక సదుపాయాలు కూడా కల్పించాలి. ఆ తర్వాత ఇవైతే అందజేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం అయితే తీసుకుంది. సరే, దీనికి సంబంధించి ఏ అప్డేట్ ఉన్నా మరొక వీడియో అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.